హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూసిన తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలు ఏంటంటే రియల్మీ 11 ప్రో సిరీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనకి ఇది చైనాలో అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయింది ఈ మొబైల్ అనేది. సో మరి ఈ ఇండియాలో అయితే మనకి జూన్లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే మనకి లీక్ అయ్యాయి అనమాట. సో ఆ స్పెక్స్ కావచ్చు, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. సో ప్రైసింగ్ ఎంత పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇట్లా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో సాధించే ముందు ఏంటంటే మీరు ఎంతమంది ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే మేము అప్కమింగ్ క్రియేటర్స్ కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మా లాంటి చిన్న క్రియేటర్స్ కూడా మీకు బెటర్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి రియల్మీ 10 ప్రో సిరీస్ లాంచ్ అయింది కదా. సో వీళ్ళు మెయిన్ హైలైట్ చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే మనకి కర్వ్ డిస్ప్లే. సో ఆ ప్రైజింగ్లో మనకి 25,000 రూపీస్లో మనకి బెస్ట్ స్పెక్స్తో ఆఫర్ చేసిన ఫోన్ అనమాట రియల్మీ 10 ప్రో ప్లస్ అనేది. డిస్ప్లే ఒకటే బాగా హైలైట్ చేశారు సో ఆ ప్రైస్కి. సో అలాగే ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్. కాకపోతే కెమెరాస్ అనేవి డౌన్గ్రేడ్ అని చెప్పవచ్చు 10 సిరీస్లో. సో ఈ 11 సిరీస్ ఏంటంటే వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్న రెండు ఏంటంటే ఒకటి డిస్ప్లే, అలాగే ఇంకొకటి 200 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో విపరీతంగా అయితే టీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడైతే వీళ్ళు ఈ 200 మెగాపిక్సెల్ కెమెరాని అలాగే కర్వ్ డిస్ప్లేని అయితే వీళ్ళు బాగా టీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫోన్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే మాత్రం డిస్ప్లే వచ్చరికి 6.67 కర్వ్ డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఇది మనకి 120Hz డిస్ప్లే అనమాట. అలాగే ఇందులో మీకు హెడ్సెట్ సపోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. మీకు డిస్ప్లే పరంగా అయితే వీళ్ళు చాలా కేర్ తీసుకొని అయితే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చరికి కెమెరా సెన్సర్ అనేది. సో ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే కెమెరాస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు. కెమెరా వచ్చరికి 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఈ సామ్సంగ్కి సంబంధించిన సామ్సంగ్ HP3 సెన్సార్ వస్తుంది. సో ఇక ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ సంబంధించిన 7050 ప్రాసెసర్ వస్తుంది. సో ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో మనకి ఆల్రెడీ లావా అగ్ని 2 మొబైల్ అయితే వచ్చింది. సో వీళ్ళు కూడా సేమ్ కర్వ్ డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. కాకపోతే కెమెరాస్లో కొంచెం డౌన్గ్రేడ్ అయితే చేశారనమాట. సో దానికి పోటీకి తీసుకొని వచ్చారు రియల్మీ 11 ప్రో సిరీస్కి అయితే. సో కాకపోతే రియల్మీ 11 ప్రో సిరీస్ ఇంకా లాంచ్ అవ్వలేదు, మనకి జూన్లో అయితే లాంచ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ మనకి ప్రీమియం లెదర్ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిష్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే ఈ ఫోన్ లో వచ్చరికి మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 100 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో వచ్చరికి ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇవన్నమాట స్పెక్స్ వచ్చేసరికి. సో ఈ స్పెక్స్ కి మనకి సార్ ప్రైస్ అయితే మినిమం మనకి 30,000 అయితే ఉంటుంది. ఎందుకంటే పోయినసారి రియల్మీ 10 ప్రో ప్లస్ మనకి అరౌండ్ 25,000 దాకా తీసుకొచ్చారు. సో ఈసారి 200 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే కర్వ్ డిస్ప్లే, మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 5000 mAh బ్యాటరీ అంటే సో కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 11 సిరీస్లో మనకి 11 ప్రో ఉంటుంది, అలాగే 11 ప్రో ప్లస్ అయితే ఉంటుంది. సో 11 ప్రోను కొంచెం డౌన్గ్రేడ్ చేసి మనకి ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మీకు ఇందులో 4700 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 6 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవైతే లోవర్ స్పెక్స్ అనమాట. సో 11 ప్రో గురించి అయితే. సో ప్రో ప్లస్ గురించి అయితే మనకి ఇది చైనాలో లాంచ్ అయింది కాబట్టి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యి, అలాగే వీళ్ళు కూడా అఫీషియల్గా టీజ్ చేస్తున్నారనమాట. సో కెమెరా గురించి కావచ్చు, ప్రాసెసర్ గురించి కావచ్చు, వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సో అరౌండ్ మనకి 30,000 దాకా అయితే ఉంటుంది. సో మనకి బ్యాంక్ ఆఫర్ అలా ఇస్తే కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూడాలి మరి ఫోన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. సో ఈ 11 ప్రో వచ్చేసరికి ఏంటంటే అరౌండ్ 25,000 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈసారి సో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేశారు కాబట్టి. సో 10 సిరీస్కి 11 సిరీస్కి కొంచెం డిఫరెన్స్ చూపారు కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు. సో ఇవన్నీ మన రియల్మీ 11 ప్రో ప్లస్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి. సో వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అక్కడ నేను రిప్లై ఇస్తాను మీకు. సో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.